మీనరాశి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 5 వ్యయం 5 రాజ్యపూజ్యం 3 అవమానం 1 శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి సంవత్సరం ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంది. దీనికి కారణం మీనరాశి వారికి జన్మ శని ఏలినాటి శని ప్రభావం ఉండడం. అయినప్పటికీ మీనరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి సంవత్సరం అనుకూలంగా ఉండడం, అలాగే వ్యయస్థానంలో రాహు 6వ స్థానంలో కేతు అనుకూలంగా ఉండడం చేత గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే మీనరాశికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో టెన్షన్లు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ మీ యొక్క తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు వంటివి కలిసి వస్తాయి. పిల్లల వల్ల ఆనందాన్ని పొందుతారు. గురుబలం ఉండడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఏదో రకంగా కష్టపడి పైకి వస్తారు. అయితే మీనరాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఏలినాటి శని ప్రభావం, జన్మ శని ప్రభావం కొంత మీ మీద మానసిక ఒత్తిళ్ళకి కొంచెం లోను చేస్తుంది. గొడవలకి మానసిక ఒత్తిడికి మీనరాశి వారు ఈ సంవత్సరం దూరంగా ఉండాలని మరొకసారి సూచిస్తూ, మీనరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం, ఆదాయం చేతికి సమయానికి డబ్బు అందలేనటువంటి స్థితి కనపడుతుంది. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి విద్యార్థులకి కొంచెం కష్టపడాల్సినటువంటి సమయం. మీనరాశి స్త్రీలకు కొంచెం అనుకూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థ సమయం తెలియజేస్తూ, ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీనరాశి వారు పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, నవగ్రహ పీడార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం మీనరాశి వారు ఖచ్చితంగా ఆచరించాలి. శని, సింగాపూర్, తిరునల్లార్, మందపల్లి వంటి క్షేత్రాలని దర్శించగలిగితే దర్శించండి. లేదా ఏదో ఒక శనికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం వంటివి ఆచరించండి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, మరింత శుభ ఫలితాల కోసం ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను.